ఓకేనా? ప్రతిసారి చెప్పేదే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఎంట్రీస్ జీరో చేయాలి, ఫస్ట్ చేసే పని అది. ఓకేనా? సరే కూర్చొని లాస్ట్ బెంచ్. ఫస్ట్ చేసేవి అవి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి R3 + 2 × R1. ఓకేనా? R3 + 2 × R1, 2 + 2 × -1. నెక్స్ట్ -5 + 2 × -3, -5 + 2 × -3, minus. Next 2 + 2 × 3. Next -3 + 2 × -1, -5. ఓకేనా? అన్ని ప్లస్ చేస్తున్నాం, అక్కడ 2 మైనస్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ -1 - -1, -1 -1. Next 1 + 3. Next 0 - 3. Next 1 - -1. ఓకేనా? వాళ్ళు గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఏ ఆపరేషన్స్ అయితే చేస్తున్నామో అదే లెఫ్ట్ సైడ్ మనం చేసేది ఏంటి, టార్గెటెడ్గా కొన్ని రోజు టార్గెట్ చేసి చేస్తున్నాం. బట్ రైట్ సైడ్ ఉన్న మ్యాట్రిక్స్ కూడా అన్టార్గెటెడ్గా అవి వర్తిస్తాయి, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాట్రిక్స్లో మనం ఈ రోజు టార్గెట్ చేసి ఆపరేషన్స్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే ఆపరేషన్స్ చేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసరికి ఏ ఆపరేషన్స్ అయితే చేస్తున్నామో అన్టార్గెటెడ్గా వాటికి కూడా రిలేట్ అయిపోతాయి. ఓకేనా? అర్థమైందా లేదా? నెక్స్ట్ R1 ఆపరేషన్ చేసామా? నెక్స్ట్ R2 + 0 + 1. 0 నా అవుతాడు. నెక్స్ట్ 1 + 0. ఎలిమెంట్స్ చెప్తారా కన్నా మళ్ళీ అందరని? ఇక్కడ ఏ ఏడు ఎప్పుడు మర్చిపోవద్దు, అందరికీ చెప్తున్నా. మనకు కావాల్సిన ఫార్మేట్ I = BA ఫార్మేషన్ కావాలి, I = BA ఫార్మేషన్ రావాలి. అర్థమైందా? ఆ ఫార్మేషన్ వస్తే అది కరెక్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎలా అయితే మిగిలిన ఫస్ట్ ఎలిమెంట్స్ టార్గెట్ చేసామో, ఇప్పుడు అక్కడ సెకండ్ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? సెకండ్ రోలో ఎన్ని నెంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? సెకండ్ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. థర్డ్ రోలో, ఫోర్త్ రోలో. సో ఫస్ట్ రోతో సెకండ్ రో కానీ థర్డ్ రో కానీ ఫోర్త్ రో కానీ చేయగలమా? ఎందుకు అంటే మనం చేసిన జీరోస్ మళ్ళీ పోతాయి కనుక. ఓకేనా? అదే ఫస్ట్ రో మీద ఏ రోతో అయినా సరే చేయొచ్చు. ఫస్ట్ రోతో ఏ రో మీద చేయలేము, కానీ ఫస్ట్ రో మీద ఏ రోతో అయినా మనం చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా లేదా అందరికి? సో నెక్స్ట్ ఇక్కడ స్లో చూడండి. మళ్ళీ సేమ్ ఇందాక ఎలా చేస్తున్నామో ఇప్పుడు అంతే. మళ్ళీ ఇవి జీరోస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రో కింద ఉన్న ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎంట్రీస్, సెకండ్ ఎంట్రీస్ సెకండ్ రో, మళ్ళీ కింద ఉన్న రోస్లో సెకండ్ ఎంట్రీస్ జీరోస్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా లేదా? కాళ్ళు ఒప్పుకంటారా? కాళ్ళు ఒప్పుడు సరి కూర్చోండి అన్నమాట. అక్కడ నేను 2తో మల్టిపుల్ చేస్తున్నాను చూడండి. రో 3 రో 2ని 11తో మల్టిపుల్ చేస్తున్నా. నేను ఒక రోని 0 చేయాలనుకుంటున్నా.
11ని 0 చేయాలనుకుంటున్నాను. 11 ఇందులోనే పోదు, అదొక ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఇందులోనే క్యాన్సిల్ అవ్వదు. సో ఏం చేస్తాం అప్పుడు వేరే నెంబర్తో మల్టిపుల్ చేస్తాం. ఓకేనా? ఏదైతే ఈవెన్ నెంబర్తో ప్రైమ్ నెంబర్ని మల్టిపుల్ చేసినప్పుడు అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఓకేనా? అందుకే 2తో మల్టిపుల్ చేసుకుంటున్నాం. సరేనా? సో ఇప్పుడు చెప్పండి 2 into 8 16 minus 11 into 2 16 minus 11 16 minus ఓకేనా 16 minus 11 5